ఇప్పుడు దేశవ్యాప్తంగా సందీప్ రెడ్డి ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చాడు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సత్తా ఏంటో శివ సినిమాతో సినిమా ట్రెండ్ మార్చేసి బాలీవుడ్ ను కూడా గడగడలాడించాడు. ఆయన శిష్యుడు రాజమౌళి టాలీవుడ్ బాలీవుడ్ ను దూసుకుని వెళ్లిపోయి హాలీవుడ్ రేంజ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కానీ రాజమౌళి తీసిన సినిమాలు తెలుగు నుంచి పాన్ ఇండియా మూవీగా వచ్చినాయి. ఇప్పుడు వచ్చాడ్రా అతడు ఒక్కడు దమ్మున్నోడు సరైనోడు. ఇలా చెప్పుకుంటూ పోతే సందీప్ రెడ్డి వంగ గురించి ఎన్నైనా చెప్పొచ్చు. సందీప్ గురించి వీడియో చేయాలని వారం నుంచి అతడి వీడియోలు చూస్తున్నాను. వామ్మో, ఇంత క్లారిటీగా ఏ ఒక్కటి అడిగినా ఇంత క్లుప్తంగా ఇంత బోల్డ్ గా మాట్లాడేవాణ్ణి ఆర్జీవీ తర్వాత అంతకు మించి అన్నట్టు ఇంటర్వ్యూలో నెగిటివ్ రివ్యూవర్స్ ని తనదైన స్టైల్లో ఏకి పారేస్తున్నాడు. రీసెంట్ గా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కంగనా రనౌత్ చేసిన నెగిటివ్ కామెంట్స్ కి కొంచెం గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. ఇలాంటి రివ్యూస్ ఇచ్చేవాళ్ళు నా దృష్టిలో జోకర్స్. ఎస్, రివ్యూస్ ఇవ్వచ్చు. ఎలా అంటే సినిమా పూర్తిగా చూసి ఈ సీన్ ఇలా ఉంది, ఈ డైలాగ్ లో వల్గారిటీ ఉంది, ఈ సినిమా నాకు నచ్చింది లేదా నచ్చలేదు, వారి ఒపీనియన్ చెప్పొచ్చు. అంతేగాని ఈ సినిమా వల్ల సమాజం చెడిపోతుంది అని చెప్పడానికి వీళ్ళెవరు? కోన్ హే భయ్ అని ఇంటర్వ్యూలో అన్నాడు. సెన్సార్ బోర్డు ఉందిగా, వాళ్ళు ముందే చెప్తారుగా ఈ సినిమాలో ఈ సీన్స్ కట్ చేయాలి, ఈ సీన్స్ ఉండకూడదు అని వాళ్ళు ముందే డిసైడ్ చేస్తారుగా. మధ్యలో వీళ్ళెవరు? అలాగే బాలీవుడ్ అంటే కొంతమంది ఇది మాది, ఇది మా జాగిరి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎవరొచ్చి పని చేసినా పని చేసుకోనివ్వరు. అలాగే ఫిలిం అవార్డ్స్ లో కూడా అదే జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కే ఇచ్చుకుంటారు. బాలీవుడ్ లో జరిగే బాగోతాలన్నీ మీకు చెప్పాలని ఉంది. మీ స్టూడియోలో కూర్చుని ఒక రోజంతా చెప్పగలను. మీ కెమెరాలో మెమొరీ మొత్తం అయిపోద్ది. కానీ నేను చెప్పడం మాత్రం ఆగదు అని బాలీవుడ్ లో ఉండే బడాబాబులకు అతి సున్నితంగా గుణపం దింపేశాడు. గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నదంతా చూస్తున్నాను కాబట్టి ఈ డైలాగ్ చెప్పవలసి వచ్చింది. మరి అట్లుంటది మన వంగతో. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పని లేదు అని నిరూపించాడు. అలాగే మన మహేష్ బాబు సినిమా బిజినెస్ మ్యాన్ లో చెప్పిన డైలాగ్, నేను ఇక్కడికి ఏదోలా బతికేద్దామని రాలేదు, ముంబైని డాష్ 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 అని చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం అదే చర్చ. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ రామోయిజం ట్రెండ్ నడిస్తే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాయిజం పరిగెడుతుంది. అంతా కచ్చా బాదం, ఎలాంటి గోప్యత అవసరం లేదు. కుల్లం కుల్లా బూతు సీన్లు కూడా హీరో హీరోయిన్లు చేయాల్సిందే. వ్యాంపు పాత్రలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇదేంటని చాదస్తంగా ఎవరైనా అడిగితే ఇదే ట్రెండ్ అంటున్నాడు. లిప్ లాక్లు, దుస్తులు విప్పడాలు, నేరుగా బెడ్రూమ్ సీన్లు, ఇవన్నీ హాలీవుడ్ ను తలపించేలా చేయడం సందీప్ రెడ్డి సీక్రెట్ గా మారింది. కథా కథనం, దర్శకత్వం ఇవన్నీ పాత డైరెక్టర్లు నమ్మిన పద్ధతులు. జనానికి ఇప్పుడంతా యానిమల్ టైప్ కావాలట. అదే సందీప్ రెడ్డి గుర్తించిన అంశం. ఎంత కచ్చాగా ఉంటే అంత రియాలిటీ అంటున్నాడు. తీసింది 3 సినిమాలైనా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అర్జున్ రెడ్డితో సంచలనం. తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు. తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ లో అప్పటి వరకు వచ్చిన సినిమా ఒకెత్తు, అర్జున్ రెడ్డి సినిమా మరో ఎత్తు. ఓ స్వచ్ఛమైన ప్రేమ కథను బోల్డ్ చూపించి సక్సెస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి సినిమా చూపిస్తున్నంతసేపు ప్రతి ప్రేక్షకుడు ఆ పాత్రతో ముందుకు సాగుతాడు. హీరోని వైల్డ్ చూపించిన, కథంతా బోల్డ్లీగా నడిపించిన కంటికి అది అసహ్యంగా కనిపించదు. హీరోకి కోపం వస్తే పచ్చి బూతులు తిడతాడు. ప్రేమ పొంగు వస్తే చుట్టూ ఉన్న పరిసరాలనే మర్చిపోతారు. శారీరక వాంఛ తీరకపోతే అండర్ వేర్ లో ఐస్ వేసుకుంటాడు. అయినా ఆ క్యారెక్టర్ పై మనకు ప్రేమే కలుగుతుంది తప్ప ఎక్కడ నెగిటివ్ ఇంప్రెషన్ రాదు. అంతలా తన కథతో కన్విన్స్ చేశాడు సందీప్ రెడ్డి. ఒక బోల్డ్ కంటెంట్ ను కరెక్ట్ వేలో చూపిస్తూ ఆడియన్స్ ను మెప్పించడం ఒక సందీప్ రెడ్డికే సాధ్యమైంది. అదే కథను మరింత బోల్డ్ బాలీవుడ్ ప్రేక్షకులను చూపించి సూపర్ హిట్ కొట్టాడు. ఇలా తన తొలి 2 సినిమాలతో ఇటు విజయ్ దేవరకొండ, అటు షాహిద్ కపూర్ హోదానే మార్చేశాడు. అర్జున్ రెడ్డి తర్వాత ఆ తరహాలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి, ప్రస్తుతం వస్తూనే ఉన్నాయి. యానిమల్ తో మరో ప్రయోగం. సాధారణంగా సినిమా అంటే నిడివి ఇంత ఉండాలి, ప్రారంభం ఇలా, ఇక్కడ ఇంటర్వ్యూ
ఇంటర్వెల్, క్లైమాక్స్ అలా అని కొన్ని పద్ధతులు ఉంటాయి. కానీ అవేవి పట్టించుకోకుండా తండ్రి కొడుకుల ఎమోషన్స్ ని బోల్డీ వైలెన్స్ చూపిస్తూ సినిమా ఇలా కూడా చేయొచ్చు అని యానిమల్ తో నిరూపించాడు సందీప్ రెడ్డి. రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అడుగు దూరంలో ఉంది. వాస్తవానికి ఈ కథ రొటీన్ రివెంజ్ డ్రామా. ఇందులోని సంఘర్షణ కూడా పాతదే. కానీ సందీప్ రెడ్డి కథనాన్ని నడిపించిన విధానం, హీరో పాత్రని మలిచిన తీరు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఈ చిత్రంలో చాలా సన్నివేశాలు సాంప్రదాయ ప్రవర్తనలకు విరుద్ధంగా ఉంటాయి. కానీ హీరో పాత్ర మనస్తత్వాన్ని అర్థం చేసుకుని సినిమా చూస్తే దర్శకుడి అంతర్లీనంగా చెప్పదలుచుకున్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి. సందీప్ రెడ్డి చెప్పాలనుకునే పాయింట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వంగపై బాలీవుడ్ ఫోకస్. యానిమల్ సినిమాతో మరోసారి తెలుగోడి సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశాడు సందీప్ రెడ్డి. సెన్సేషనల్ డైరెక్ట్ సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు. రణబీర్ కపూర్ అయితే మరోసారి సందీప్ తో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. షారుఖ్, సల్మాన్ కూడా సందీప్ పై ఫోకస్ పెట్టారు. అలాగే బాలీవుడ్ కి చెందిన బడా నిర్మాణ సంస్థలన్నీ సందీప్ రెడ్డికి అడ్వాన్స్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. అయితే సందీప్ రెడ్డి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తన తదుపరి సినిమా ప్రభాస్ తో ప్లాన్ చేశాడు. దానికి స్పిరిట్ అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఆల్రెడీ యానిమల్ పార్క్ ను కూడా అనౌన్స్ చేశారు. ఆ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్స్ ను కూడా సందీప్ సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ తలుచుకుంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో అద్భుతమైన సినిమాలు చూడొచ్చని అర్థమవుతుంది. మీకు ఈ వీడియో గానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.